హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, బ్రెడ్ తో చాలా కమ్మగా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ చూద్దాం. జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని తక్కువేనండి. చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా బ్రెడ్ స్లైసెస్ ని కొన్ని తీసుకోండి. వాటికి చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసి తీసుకోండి. మధ్యలో ఉన్న వైట్ పార్ట్ మాత్రమే మనం రెసిపీకి యూజ్ చేయబోతున్నాం. ఇలా అన్నిటికీ కూడా చుట్టూ ఉన్న పార్ట్ తీసేసాం కదా. ఇప్పుడు వీటిని పౌడర్ లాగా చేసుకోండి. ఇవన్నీ కూడా చేత్తోనే ఇట్లా ముద్దలాగా చేసుకోండి. బ్రెడ్ అంతా కూడా ఇలా పొడిగా చేసుకున్నట్లయితే స్వీట్ అనేది చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. చిటికెడు సాల్ట్ వేసుకోండి. కొంచెంగా బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు పోసుకుని ఈ బ్రెడ్ పౌడర్ అంతా కూడా చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు బాగా సాఫ్ట్ గా కలుపుకోండి. అవసరానికి తగ్గట్టుగా మాత్రమే కొంచెంగా పాలను పోసుకుంటూ కలపండి. ఎక్కువగా పాలనేవి అక్కర్లేదండి. 4-5 టేబుల్ స్పూన్లు అయితే ఇదంతా కూడా ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇలా ఒక బౌల్ తో పిండి అంతా కూడా సాఫ్ట్ గా ఇలా మ్యాష్ చేసుకున్నట్లయితే బ్రెడ్ అంతా కూడా సాఫ్ట్ గా వస్తుంది. ఈ విధంగా చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కొంచెంగా బ్రెడ్ పౌడర్ ని బ్రెడ్ ముద్దని తీసుకుని ఇలా పొడవుగా రోల్ లాగా చేసుకోండి. సిలిండర్ షేప్ లాగా చేసుకోండి, లేదంటే బాల్ లాగా గుండ్రంగా అయినా చేసుకోవచ్చండి. షేప్ అనేది మీ ఇష్టం. అన్ని కూడా ఈవెన్ గా ఒకే సైజులోకి రావాలంటే ఇలా సైడ్స్ కొంచెంగా కట్ చేసి తీసుకోండి. ఇవన్నీ రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మొత్తం మీడియంలోకి పెట్టుకుని మనం చేసుకున్న బ్రెడ్ రోల్స్ ని అలా ఆయిల్లో వేసుకోండి. గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. స్లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నప్పుడే లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్ లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలినవి కూడా అన్ని కూడా ఒకేలాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్ తో టేస్టీ రెసిపీస్ ని పోస్ట్ చేస్తాను. మీ అందరికీ నచ్చేలా ఉంటాయి. మొత్తం అన్ని డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక కళాయిలో తీసుకుని వేరొక ప్లేట్ లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వేరొక కళాయిలోకి 1 కప్పు నిండా షుగర్ తీసుకుని వేసుకోండి. అదే కప్పుతో కప్పు వాటర్ కూడా తీసుకుని బాగా పంచదారని బాగా కరిగించండి. ఇలా కరుగుతున్నప్పుడు మధ్యలో కొంచెం పాకాన్ని చెక్ చేసుకోండి. పాకం అనేది కొంచెం చిక్కగా తీగలాగా రావాలి. అంతవరకు కూడా పాకాన్ని ఉడికించి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ రోల్స్ ని అలా షుగర్ సిరప్ లో వేసుకుని అటు ఇటు బాగా కలుపుకుని 1 అరగంట పాటు మూత పెట్టుకుని నానబెట్టుకున్నట్లయితే ఈ సిరప్ అంతా కూడా బ్రెడ్ రోల్స్ కి బాగా పడుతుంది. ఇలా మొత్తం అన్ని కూడా రెడీ అయిన తర్వాత మూత పెట్టుకుని 1 అరగంట పాటు పక్కన పెట్టండి. అరగంట తర్వాత చూసినట్లయితే సిరప్ అంతా కూడా బ్రెడ్ లోకి బాగా అబ్జర్వ్ చేసుకుని స్వీట్ అనేది చాలా తీయగా ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయింది. బ్రెడ్
రోల్స్ చాలా తీయగా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. సింపుల్ ప్రాసెస్ తో టేస్టీ రెసిపీస్ ని పోస్ట్ చేస్తాను. మీ అందరికీ అవి నచ్చేలా ఉంటాయి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఈ విధంగా జ్యూసీగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రన్శెట్టి.